ఇక దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ యూజర్లకు సెల్ ఫోన్ అలర్ట్ మెసేజ్ రావడం కలకలం సృష్టిస్తుంది. ఫోన్లను ఆపే వరకు అలారం సౌండ్ రావడంతో కస్టమర్లు ఆందోళన కోరారు. అయితే టెస్టింగ్ లో భాగంగానే ఎయిర్టెల్ వినియోగదారులకు ఇలా అలర్ట్ మెసేజ్ పంపినట్లు కేంద్రం వివరణ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ నెట్వర్క్ యూజర్లకు గురువారం ఉదయం 11 గంటలు 12 గంటల మధ్యలో ప్రాంతంలో సెల్ ఫోన్లకు వార్నింగ్ మెసేజ్ వచ్చింది. ఫోన్లను ఆపే వరకు అలారం సౌండ్ చేస్తూ స్క్రీన్లపై మెసేజ్ డిస్ప్లే అయింది. ఈ అలర్ట్పై కేంద్రం వివరణ ఇచ్చింది. ఇది భారత ప్రభుత్వం టెలికమ్యూనికేషన్ విభాగం ద్వారా సెల్ ప్రచారం సిస్టమ్ ద్వారా పంపబడిన నమూనా పరీక్ష సందేశం. దయచేసి ఈ సందేశాన్ని విస్మరించండి, ఎందుకంటే మీ వైపు నుంచి ఎటువంటి చర్య అవసరం లేదు. ఈ సందేశం నేషనల్ డిజాస్టర్ నిర్వహణ అథారిటీ అమలు చేస్తున్న టెస్ట్ ప్లాన్ ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్ వ్యవస్థని పంపబడుతుంది. దీన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజా భద్రత మరియు అత్యవసర సమయంలో సకాలంలో హెచ్చరికలను అందిస్తామని తెలిపింది. కాగా ఈ మెసేజ్ ఇప్పటి వరకు 3 భాషల యూజర్లకు వచ్చింది. మొదట ఇంగ్లీష్, తర్వాత తెలుగు, చివరిగా హిందీలో మెసేజ్ వచ్చాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ యూజర్లకు సెల్ ఫోన్లో అలర్ట్ మెసేజ్ రావడం కలకలం సృష్టించింది. ఫోన్లను ఆపే వరకు అలారం సౌండ్ రావడంతో కస్టమర్లు ఆందోళన కోరారు. అయితే టెస్టింగ్ లోనే భాగంగానే ఎయిర్టెల్ వినియోగదారులకు ఇలా అలర్ట్ మెసేజ్ పంపినట్లు కేంద్రం వివరణ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ నెట్వర్క్ యూజర్లకు గురువారం ఉదయం 11-12 గంటల మధ్య ప్రాంతంలో సెల్ ఫోన్లకు వార్నింగ్ మెసేజ్ వచ్చింది. ఫోన్లను ఆపే వరకు అలారం సౌండ్ చేస్తూ స్క్రీన్లపై మెసేజ్ డిస్ప్లే అయింది. ఈ అలర్ట్ పై కేంద్రం వివరణ ఇచ్చింది. ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం ద్వారా సెల్ ఫోన్ ప్రసారం సిస్టమ్ ద్వారా పంపబడిన నమూనా పరీక్ష కేంద్రం. అయితే దయచేసి ఈ సందేశాన్ని విస్మరించండి, ఎందుకంటే మీ వైపు నుంచి ఎటువంటి చర్య అవసరం లేదు. ఈ సందేశం నేషనల్ డిజాస్టర్ నిర్వహణ అథారిటీ అమలు చేస్తున్న టెస్ట్ పాన్ ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్ వ్యవస్థకి పంపబడింది. దీన్ని మెరుగుపరచమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజా భద్రత మరియు అత్యవసర సమయంలో సకాలంలో హెచ్చరికలను అందిస్తామని తెలిపింది. కాగా ఈ మెసేజ్ ఇప్పటి వరకు 3 భాషల యూజర్లకు వచ్చింది. మొదట ఇంగ్లీష్, తర్వాత తెలుగు, చివరిగా హిందీలో మెసేజ్ వచ్చాయి.